అయితే అరుసులో అయితే వండేసామండి. ముందుగా అయితే అరుసులో వండేసాము. ఏంటంటే అరుసులో ఉన్నప్పుడు కంపల్సరీ వీడికి తీస్తానికి ఒకడు ఉండాలి, అందుకనే చూపించలేకపోయాను. ఇప్పుడు అయితే బెల్లం పాకం పెడుతున్నది. ఏంటంటే పాకుండలకి ఇంకా పిండి ఉండిపోయింది. అంటే ఇదిగోండి చూడండి, ఈ పిండి ఉండిపోయింది. ఇంకా పాకుండలో అయితే రెడీ చేద్దామనేసి అరుసు వండేసిన తర్వాత పాకుండలో అయితే మీకు చూపించాను. అరుసులు అయితే ఇవ్వండి, అరుసులు అయితే వండేసామంట. ఇంకా ఎవరు వండారంటారా? నేను వండాను. నేను మా ఆయన వండమాట. మా అమ్మాయి అయితే ఈ అరుసులు నొక్కాలి కదా, నొక్కిందన్నమాట. ఇదండి, ఇదిగోండి. దీంట్లో అయితే బెల్లం నువ్వులు అయితే నెయ్యి వేగించేసి ఉంచేసాను పక్కకి, అంటే పాకుండలు వేద్దామని. ఓకేనండి. అరుసులు అయితే ఇంకా చల్లారలేదు, అందుకని క్యాన్లో మామూలుగా పెట్టాను. పిండి అయితే ఆరకూడదు కాబట్టి మూత అయితే పెడుతున్నాను. ఈ పాకుండలో అయితే అయిపోయాక చూపిస్తానండి. ఈ పాకుండలో అయితే నేను అయితే రెడీ చేస్తున్నాను. చూసారా, ఇవ్వండి పాకుండలు మాట. వేసుకున్నప్పుడు అయితే ఇంకా రౌండ్ చేసుకుని వేసుకోవచ్చు మెల్లగాను, అందుకని ఇవన్నీ రెడీ చేస్తున్నాను. చూసారు కదండి పాకంలో ఎంత బాగా వస్తున్నాయో. పాకం కుదరాలి మెయిన్.